శబరిమల బంగారం చోరీ కేసులో విచారణ స్పీడప్ అయింది. పసిడి ఎలా మాయమైంది? ఈ చోరీ వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈడీ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టి 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశాయి. కేరళ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు తిరువనంతపురంలోని దేవస్థాన బోర్డు హెడ్ క్వార్టర్స్, ఇతర నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్లకు సంబంధం ఉన్న ప్రాంతాల్లోనూ వారి సన్నిహితులకు సంబంధించిన ఇళ్లలోనూ తనిఖీలు చేశారు. మరోవైపు ఈ కేసుపై కేరళ హైకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తున్న రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఆలయం నుంచి అంచనాకు మించి బంగారం చోరీ అయినట్లు గుర్తించింది. ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలు, ఆలయ గర్భగుడి తలుపుల రెక్కల నుంచి బంగారం మాయమైనట్లు 2 కేసులు నమోదు చేసింది. అయితే బంగారం చోరీ 2 కళాకృతులకే పరిమితం కాలేదని సిట్ తెలిపింది. సన్నిధానం తలుపులకు ఉన్న ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7 ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5 కేజీల బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చారని తెలిపింది.